మొన్న మొన్న వైరల్ అయిన సాంగ్‌తో మా అందరికీ మీరు పరిచయము. అవునండి. బిఫోర్ ఏం చేసేవాళ్ళు మీరు? మామూలుగా ఏంటంటే పాటలు పాడుతూ నాకు నాకు పాటలు పాడుతూ ఉంటే ఒకసారి డాన్స్ మాస్టర్ జాకీ సార్ అసిస్టెంట్ హ్మ్. సాయి అని అతను ఒకసారి మా ఇంటికొచ్చారు. 2014లో మా ఇంటికొచ్చి ఒక పాట వీడియో షూట్ చేసుకొని ఎళ్లారు. నా డాన్స్ మాస్టర్ జాకీ సార్ చెప్పారంట. అంటే ఆయనకు పరిచయం చేస్తానని చెప్పారు. ఈయన హ్మ్. ఏంటి ఒకసారి ఈడ శంషాబాద్ టెంపుల్, శంషాబాద్ శివాలయంలో నన్ను చూసాడంట గుడిలో ఈయన సాయి అని ఆయన. హ్మ్. అయితే ఆయనకు పరిచయం చేస్తా అని చెప్పేసి నా పాట షూట్ చేసుకొని వెళ్తే అక్కడ జాకీ సార్ చూసి మణికొండ తీసుకురా అతనని చెప్పారంట. హ్మ్. ఇంక వాళ్ళ కార్‌లోనే ఒక 2, 3 రోజుల తర్వాత మణికొండ తీసుకెళ్లారు. అక్కడ ఒక సాంగ్ పాడిచ్చారు. పాడిచ్చిన తర్వాత అది డాన్స్ ప్రోగ్రామ్. ఆయన డాన్స్ మాస్టర్. హ్మ్. డాన్స్ మాస్టర్ జాకీ సార్. అందులో ఒక పాట పాడిస్తే, ఆ పాట పాడిన తర్వాత ఒక 5, 6 రోజుల తర్వాత మా ఇంటికొచ్చారు. మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు నన్ను కలుసుకోవడానికి. హ్మ్. కలుసుకోవడానికొచ్చి అక్కడ ఇది 'సదాశివ సన్యాసి' అనే సాంగ్ ఇక్కడ ఇంట్లో పాడించుకున్నారు. పాడించుకొని అది అక్కడ ఫేస్‌బుక్‌లో పెట్టారు. హ్మ్. ఫేస్‌బుక్‌లో పెట్టిన తర్వాత ఒక్కొక్కరు నేను బయటికెళ్ళిన తర్వాత నాతో చెప్తున్నారు. చాలామంది చెప్పడమే గాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా పెట్టేశారు. అట్లా వైరల్ అయింది. హ్మ్. అట్లా వైరల్ అవ్వడమే గాకుండా అది రఘుకుంచ సార్ చూసారు. హ్మ్. రఘుకుంచ సార్ చూసి ఇక్కడ కీర్తి గారు అని ఆమెను అడిగారంట. "ఈ అబ్బాయి ఎవరు? ఇలా చిటికెలు వేస్తూ పాడుతున్నాడు. ఒక్కసారి ఈ అబ్బాయిని పరిచయం చేయమ్మా నాకు" అని చెప్పేసి చెప్తే ఆవిడ నాకు కాల్ చేసి ఇట్లా రఘుకుంచ సార్ నీ నెంబర్ అడిగారు. నీ నెంబర్ నీకు ఆయనకు మెసేజ్ పెడుతున్నా అంటే సరే సరే అక్క అని చెప్పాను. హ్మ్. ఇంక మరుసటి రోజు 8 గంటలకు ఆయన కాల్ చేశారు రఘుకుంచ సార్. హ్మ్. నీ పేరు రాజు. రాజు అంటే నువ్వేనా? అంటే, అంటే నేనే సార్. అంటే చేతులతో బాగా వాయిస్తున్నావు అబ్బాయి. బాగా పాడుతున్నావు అని చెప్పేసి మాట్లాడారు. ఒక విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నాం. విష్ యూ హ్యాపీ సంక్రాంతి చెప్పుకున్నాం. ఓకే. ఫోన్‌లోనే మాట్లాడుకున్నాం. హ్మ్. అయింది. ఇట్లా 'పలాస 1978' అనే ఒక సినిమా తీస్తున్నాం. హ్మ్. అక్కడ నిన్ను ఒక టైటిల్ సాంగ్ పాడించాలనుకుంటున్నా. హ్మ్. ఆహ్, నేను మా డైరెక్టర్స్, మా రైటర్ మేమందరం కలిసి డిసైడ్ చేసి నీకు కాల్ చేస్తామని చెప్పారు. హ్మ్. సరే సార్ మంచిది అని అంటే, ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత జూన్ 1వ తేదీ నాకు సాంగ్ పంపించారు. ఆయన పాడి 'పలాస' 1978 అంటే సాంగ్ ఆయన పాడి నాకు పంపించారు సోషల్ మీడియాలో. హ్మ్. నా కోసం పాడి పంపించారు. హ్మ్. పంపిస్తే అక్కడ నేర్చుకొని నేను ఎలా అయితే పాడుతున్నానో అలాగే నువ్వు పాడాలి. నువ్వు అలా పాడి నాకు నువ్వు ఎన్ని రోజులైతే సాంగ్ వచ్చిందంటే అప్పుడు స్టూడియోకి పిలుస్తా అని చెప్పారు. హ్మ్. నాకు ఇక్కడ జూలై 19 వరకు ఛాన్స్ ఇచ్చారు. అంటే అవకాశం ఇచ్చేశారు. ఆ తర్వాత జూలై 19కి స్టూడియోకి పిలిచారు. పిలిచి ఆ పాట అక్కడ షూటింగ్‌లో వాడిచ్చారు. హ్మ్. కానీ అనుకున్న సినిమా ఆపర్చునిటీ కూడా వచ్చింది అప్పుడే. అవును. హ్మ్. అవును. హ్మ్. 2019 జూలై 19. ఏం సాంగ్ అదొకసారి పాడతారా? 'పలసర' ఓకే. టైటిల్ సాంగ్? మీరు కూడా తర్వాత 2, 3 సినిమాలు చేసారు. అందులో కూడా ఆపర్చునిటీ ఇవ్వలేదా? లేదండి. అంటే ఇప్పుడు హ్మ్. 'పలాస' సినిమాలో పాడిన తర్వాత హ్మ్. కొద్ది రోజులు ఆ సినిమా నడిచింది. హ్మ్. నడిచిన తర్వాత 2020కి కరోనా వచ్చింది. హ్మ్. అప్పటి వరకు నేను ఇంకెవరిని కలవల. హ్మ్. నేను ఇంక కరోనా వచ్చిన తర్వాత అందరిని బంధించేసింది గదా! హ్మ్. అట్లా నేను ఇంట్లోనే ఉండిపోయాను. హ్మ్. నాకు ఆపర్చునిటీ రాలేదు. హ్మ్. కరోనా వచ్చి ఇంక అప్పటి వరకు ఆఫర్స్ రాలా. ఇంక హ్మ్. మళ్ళీ టెన్షన్ మొదలైంది. అందరూ దూరం అయిపోయారు. ఎవరు కలవల. ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది మీకు? ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేకుండా నేనేమి చేయలేను ఇప్పటివరకు. హ్మ్. వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. నిజంగా ఎవరో కొంచెం సపోర్ట్ ఉండాలి కదా! ఫ్యామిలీ సపోర్ట్ గూడా. హ్మ్. మనకు బయట సపోర్ట్ గూడా చాలా ఉంది. ప్లస్ ఫ్యామిలీ సపోర్ట్ గూడా ఉంది మనకు. చాలా ఉంది. కానీ ఎలా ఎలా గుర్తుపడతారు అందరిని? 'రఘుకుంచ' గారిని గాని, 'తమన్' గారిని గాని? వాళ్ళ వాయిస్ విని హ్మ్. గుర్తుపడతా. అంటే ఏం చిన్నప్పటి నుంచి బ్లైండ్‌నెస్ ఉందా? లేదంటే మధ్యలో ఏమన్నా ఇదయిందా? లేదండి. చిన్నప్పటి నుంచే ఉంది. హ్మ్. మళ్ళీ ఆపరేషన్ చేపించటము లేదండి. అలా అవి అంటే ఆపరేషన్ అంటే 2009లో సోంభూపాల్ రెడ్డి అని అతను నా ఫ్రెండ్. హ్మ్. అంటే ఇప్పుడు అన్నిటికి సపోర్ట్ తనే చేస్తున్నాడు. తను గూడా హ్మ్. నాకు ఒక గైడ్‌లా, ఒక బ్రదర్‌లా. హ్మ్.
చాలా హెల్ప్ చేస్తున్నాడు. మ్మ్. అతను తీసుకెళ్ళాడు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి. ఇట్లా వస్తాయని కొంతమంది యాడ్లు ఇచ్చారు. మ్మ్. వస్తాయని యాడ్లు ఇస్తే ఉదయం 10 గంటలకు తీసుకెళ్ళాడు. పాపం కాలేజ్ స్టూడెంట్ తను అప్పుడు ఆ టైంలో. మ్మ్. ఇంకా మధ్యాహ్నం అంటే పొద్దున ఉదయం చెక్ చేశారు. ఓకే, మధ్యాహ్నం వరకు ఆగమన్నారు. మధ్యాహ్నం లంచ్ టైంకి చెక్ చేశారు. మ్మ్. చెక్ చేస్తే ఏమి చెప్పలా. సాయంత్రం టైంలో 6 గంటలకు చెక్ చేశారు. ఆ టైంలో రావని చెప్పేశారు. మ్మ్. వాళ్ళు రావని జడ్జిమెంట్ ఇచ్చేశారు. ఇంకా ఆపరేషన్ చేసినా కళ్ళు అయితే రావు. రావండి మ్మ్. అది చెప్పారు. మీరు ఆపరేషన్ చేసినా వేస్ట్ కళ్ళు లేకపోతే మన పనులు మనం చేసుకోలేక వంత ఎట్లా. అనిపిస్తుంది కదండి. అంటే అందరి మీద ఆధారపడ్డాం అంతే మ్మ్. టైంలో. ఇంకా తర్వాత అంటే ఫస్ట్ మనం అంటే చిన్నపిల్లలు ఉన్నా అంటే ఆ టైంలో నాకేం గుర్తుండదు. మ్మ్. హ్యాపీగా పాటలు పాడుతూ ఎంజాయ్ చేసేవాడిని. కొంచెం ఎదుగుతుంటే ఇలా చూపు లేదని బయట అందరూ అంటుంటే నాకు అనిపించింది, అరే ఉండుంటే నేను హ్యాపీగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసేవాడిని కదా, నేను హ్యాపీగా ఉండేవాడిని కదా అనిపించింది. మ్మ్. ఇంకా ఆ టైంలో ఏదంతే, ఇంకా దాన్ని మార్చలేం. ఇప్పుడు అంటే బాధ అనిపించడము, కోపం రావడము ఇంట్లో వాళ్ళ మీద కానీ దేవుడి మీద కానీ. అంటే ఇంట్లో వాళ్ళ మీద ఏం కోపం లేదండి, నా మీద నాకే. ఎందుకంటే ఇక్కడ చూపలేదు, ఇక్కడ నేను అనుకునే దానికి రీచ్ అవ్వట్ల. ఈ 2 సమస్యలు నన్ను దెబ్బతీస్తున్నాయి. ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ఇన్స్పిరేషన్? ఏ కాన్ఫిడెన్స్ ఇదా? ఇన్స్పిరేషన్ అంటే ఎవరు లేరండి. అంటే మామూలుగా